మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, తెలంగాణ ఉద్యమకారుడు, భువనగిరికి సంబంధించినటువంటి ఒక నేత, మంచి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి, భువనగిరిలో ప్రతి గ్రామంలో ఫిల్టర్ ఏర్పాటు చేసి ప్రజలకు త్రాగునీరు అందించినటువంటి వ్యక్తి జిట్టా బాలకృష్ణారెడ్డి ఈరోజు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడం చాలా బాధాకరం. జిట్టా బాలకృష్ణారెడ్డి గారి మృతి పట్ల జనం టీవీ సంతాపం తెలియజేస్తూ ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంది. అయితే జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి చెందడంతో జనం టీవీ ఈరోజు కొన్ని విషయాలను జనం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చిన ఓపెన్గా మాట్లాడే ప్రయత్నం చేస్తా. 1972లో జిట్టా బాలకృష్ణారెడ్డి కొమ్మాయిపల్లి అనే గ్రామంలో జన్మించిండు. తర్వాత హై స్కూల్లో అంటే స్కూలింగ్ 10th వరకు బీబీనగర్లో చదివిండు. ఇంటర్ డిగ్రీ కూడా భువనగిరిలో చదివిండు. తర్వాత ఆయన కొన్ని వ్యాపార రీత్యా అమెరికాకు పోయిండు. అమెరికా నుంచి వెళ్ళి తెలంగాణకు మళ్ళీ 2002లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిండు. దాంట్లో ప్రముఖ పాత్ర, కీలక పాత్ర వహించడానికి మళ్ళీ అమెరికా నుండి ఇక్కడికి తెలంగాణకు వచ్చిండు. టీఆర్ఎస్లో చేరిండు. టీఆర్ఎస్లో అనేక కార్యక్రమాలు చేసిండు, చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణ రావడమే లక్ష్యంగా, తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా పోరాటం చేసిండు. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా మారిండు. కేసీఆర్కు అత్యంత దగ్గరగా మారిండు. కేసీఆర్ను భువనగిరికి పిలిపించి తెలంగాణలో తొలి ధూమ్ధామ్ని భువనగిరిలో పెట్టించిండు. దానికి కావాల్సినటువంటి ఫండ్ మొత్తం కేసీఆర్కు కావచ్చు, తెలంగాణ ఉద్యమానికి కావచ్చు, ఎక్కువ ఫండ్ ఇచ్చినటువంటి వ్యక్తి జిట్టా బాలకృష్ణారెడ్డి. అంటే తెలంగాణ ఉద్యమాన్ని తన భుజ స్కంధాల మీద వేసినటువంటి వ్యక్తి జిట్టా బాలకృష్ణారెడ్డి. తెలంగాణ నిర్మాతల్లో జిట్టా బాలకృష్ణారెడ్డి ఒకరు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆయన ఎప్పుడు తెలంగాణ కోసం పోరాడుతూ ఉద్యమాలు చేస్తూ తన సొంత నిధులతోటి అభివృద్ధి మీద కూడా ఆయన దృష్టి పెట్టిండు. దానిలో భాగంగానే ప్రతి గ్రామంలో, భువనగిరి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఆయన వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేసి త్రాగునీరు అందించడానికి చాలా కృషి చేసిండు. అయితే 2009 ఎన్నికల్లో పోటీ చేయాలి, టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆయన చాలా ప్రయత్నాలు చేసిండు, గ్రౌండ్ వర్క్ చేసిండు. ఆయన రాజకీయ కోణంలో టీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ మహాకూటమి ఏర్పడింది 2009 ఎన్నికల్లో. టీఆర్ఎస్, అట్లాగే వామపక్ష పార్టీలు, అట్లాగే టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలు, ఈ 4 పార్టీలు కలిపి మహాకూటమి ఏర్పడింది. దానిలో భాగంగానే భువనగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి ఉమామాధవరెడ్డికి టికెట్ ఇచ్చిర్రు. జిట్టా బాలకృష్ణారెడ్డికి టికెట్ రాలేదు. కాబట్టి జిట్టా బాలకృష్ణారెడ్డికి టికెట్ రాకపోవడంతో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిండు. 2009 నుంచి 2009లో పోటీ చేసిండు, 2014లో పోటీ చేసిండు, 2018లో పోటీ చేసిండు ఇండిపెండెంట్ అభ్యర్థిగా. అంటే టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి అక్కడ పోటీ చేసిండు భువనగిరిలో. 2009లో స్వల్పంగా ఓట్లతోటి ఓడిపోయిండు, 2014లో ఓడిపోయిండు, 2018లో ఓడిపోయిండు. 2009 అంటే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే అక్కడ టికెట్ ఇవ్వకపోతే 2009 ఎన్నికల్లో ఆయన ఏం చేసిండంటే, 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి రెండవసారి అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి రాగానే ఈ జిట్టా బాలకృష్ణారెడ్డి టీఆర్ఎస్ పార్టీని వదిలేసి ఆల్రెడీ ఇండిపెండెంట్ గా పోటీ చేసిండు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు 2009 ఎన్నికల తర్వాత. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం చెందగానే వైఎస్ఆర్సీపీ జగన్ పార్టీలోకి పోయిండు జిట్టా బాలకృష్ణారెడ్డి. ఆ వైఎస్ఆర్సీపీ పోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి యువ తెలంగాణ పార్టీ పెట్టిండు. యువ తెలంగాణ పార్టీ పెట్టి 2009 నుంచి, అంటే ఇక్కడ 2009 నుంచి దాదాపు 2018 వరకు ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిండు. 2018లో ఆయనకు బీజేపీ సపోర్ట్ కూడా చేసింది. అయితే మొన్న ఎన్నికల ముందు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో యువ తెలంగాణ పార్టీ, దానికంటే ముందు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేసిండు. బీజేపీలో విలీనం చేసిన తర్వాత 6-7 నెలలు ఉన్న తర్వాత బీజేపీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చక వ్యతిరేకంగా మాట్లాడిండు. ఆ మాట్లాడడంతో బీజేపీ పార్టీ సస్పెండ్ చేసింది జిట్టా బాలకృష్ణారెడ్డిని. మరి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ సస్పెండ్ చేయడంతో
కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. అయితే అప్పటికి భువనగిరిలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. మరి బీఆర్ఎస్ టికెట్ కుంభం అనిల్ రెడ్డికి వస్తుందా, తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డికి వస్తుందా అనే జరుగుతున్నటువంటి సందర్భంలో, చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి జిట్టా బాలకృష్ణ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. చేరిన తర్వాత మళ్ళీ ఈ కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరిండు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. నాకు టికెట్ రాదు అనే ఉద్దేశంతో ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు ఎన్నికల ముందు. ఇట్లా ఆయన అన్ని పార్టీలు ఆయనను వాడుకున్నాయి. ఏ ఒక్క పార్టీ ఆయనకు న్యాయం చేయలేకపోయింది. టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు జిట్టా బాలకృష్ణ రెడ్డి గారిని వాడుకున్నాయి. ఆయన సామర్థ్యాలను, ఆయన శక్తిని పార్టీలు వినియోగించుకున్నాయి. కానీ ఆ పార్టీలు జిట్టా బాలకృష్ణ రెడ్డికి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఆయన గొప్ప నాయకుడు, పార్టీలకు అతీతంగా మంచి నాయకుడు, అందరికీ ఆదర్శమైనటువంటి నాయకుడు, ముఖ్యంగా యూత్కు ఆదర్శమైనటువంటి నాయకుడు, యూత్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు, కల్మషం లేని నాయకుడు. కానీ ఆయనకు ఒక చిరకాల వాంఛ ఉండే, ఏ రోజైనా ఎప్పుడైనా భువనగిరి తరపున అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగు పెట్టాలి, భువనగిరి ప్రజల పక్షాన అనేటువంటిది ఎమ్మెల్యే కావాలని ఆయన కోరిక ఉండే. ఆ కోరిక మొత్తం కూడా ఆ అదృష్టాన్ని ఆయనను వరించలేదు. ఆయన ఎమ్మెల్యే కాకుండానే మరణించడం చాలా బాధాకరం. అట్లాంటి నాయకుడు కోల్పోవడం, సరే ఏ పార్టీ అయినా పార్టీల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా జిట్టా బాలకృష్ణ రెడ్డి చాలా మంచి నేత, మచ్చలేని నేత. కాబట్టి భువనగిరి ప్రజలు ఆయనను కోల్పోవడం చాలా బాధాకరం. ఆ పార్టీలు అన్ని వాడుకొని వదిలేసినాయి. ఇట్లా జిట్టా బాలకృష్ణ రెడ్డి ప్రస్థానం కొనసాగి ముగిసింది. జిట్టా శకం ముగిసింది. ఇది జనం టీవీ మేము ముందుకు తీసుకురావాలని తీసుకొచ్చింది. దీని మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఎవరినో నొప్పించాలనో మెప్పించాలనో చేసింది కాదు. జిట్టా బాలకృష్ణ రెడ్డికి సంబంధించి కొన్ని విషయాలు జనం ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా మీ ముందుకు వచ్చినాం.